హలో ఆల్, ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. దీనికోసం 1 కిలో క్యారెట్ని ఇలా పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని నేను మిక్సీ వేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని తురుముకోవచ్చు, తురిమైనా చేసుకోవచ్చు. నాకు అలా చేయడం కన్నా ఇలా కొంచెం ఈజీ అనిపించి ఇలా చేస్తున్నాను. 1 కిలో క్యారెట్ని మొత్తం ఇలా తురుముకున్నాక ఇలా పొడి పొడిగా వస్తుంది. పొడి పొడిగా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని నేను ఈ కుక్కర్లో చేస్తున్నాను. ఈ ప్రాసెస్ని కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను. గీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న క్యారెట్ని ఇందులో వేసి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా స్మెల్ వస్తుంది క్యారెట్ మామూలుగా, ఆ వాసన అంతా పోయే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అలానే వదిలేయాలి లో ఫ్లేమ్లో. మళ్ళీ ఇందులో 1 కప్పు మిల్క్ అనేది నేను తీసుకుంటున్నాను. 1 కిలోకి 1 కప్పు మిల్క్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ వేసిన తర్వాత ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది బాగా మిక్స్ అయిపోవాలి క్యారెట్కి. దీని తర్వాత కుక్కర్ లిడ్ అనేది పెట్టేసి జస్ట్ ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు, మనకి బాయిల్ అయిపోతుంది. క్యారెట్ అనేది త్వరగా బాయిల్ అయిపోతుంది. 2 విజిల్స్ చాలు. తర్వాత పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని మన దగ్గర ఉన్న ద్రాక్ష, జీడిపప్పు, ఇంకా బాదం అలా ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ ఈ 2 ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 వేసి గీలో కొంచెం ఫ్రై చేసుకున్నాను. తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం. చూడండి బాగా కుక్ అయిపోయింది. దీని తర్వాత మనం మిల్క్ తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్లో 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. మీకు షుగర్ కావాలంటే మీరు మీరు తినే స్వీట్ని బట్టి మీరు పెంచుకోవచ్చు లేదా ఇంకా తగ్గించుకోవచ్చు. నాకు 1 కప్ సరిపోతుందని నేను 1 కప్ వేసాను. మళ్ళీ 1 కప్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. స్వీట్ అంటే మనకి యాలకులు అనేది చాలా ఇంపార్టెంట్. అది వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ యాలకుల పౌడర్ అనేది నేను బాగా దంచి వేస్తున్నాను. అది వేసాక చాలా ఫ్లేవర్ వచ్చింది, చాలా స్మెల్, అరోమా చాలా బాగుంది. మనం షుగర్ వేసాం కదా, ఆ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చింది. మనం ఇలానే బాగా ఫ్రై చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఉన్నాక బాయిల్ ఇట్లా బబుల్స్ వస్తాయి, అప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టు. చూడండి దగ్గర పడింది ఫస్ట్ కన్నా ఇప్పుడు. సో మనం బాగా మిక్స్ చేసాక మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న కిస్మిస్ అవన్నీ ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేయాలి. అంతే, ఒక 2 to 3 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అంతే, మన క్యారెట్ హల్వా అనేది చాలా బాగా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.